హాయ్ మాయా అందరికీ వెల్కమ్ టు ద ఛానల్. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ ఫ్రమ్ వైజాగ్ నుంచి అయితే వ్లాగ్ తీస్తున్నాం. ఈరోజు వచ్చేసి చాలా చిరాకు దొబ్బింది, ఎందుకంటే గత 2 రోజుల నుంచి వర్షాలు అయితే దారుణంగా పడ్డాయి వైజాగ్లో. ఇప్పుడైతే మనం సిటీలోకి అయితే వెళ్ళబోతున్నాం, అలా ఏమైనా డిన్నర్ చేయడానికి. అలాగే రిటర్న్లో వస్తే అక్కడ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది, అలాగే మ్యాచ్ కూడా చూద్దాం. ఈరోజు అయితే ఫుడ్కి వెళ్దాం. ఇదిగో మనం వచ్చేసి ఇక్కడ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇక్కడ వచ్చేసి మనం మండి అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. అలాగే మండి కాస్ట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే వెరీ రీజనబుల్, మెయిన్గా బ్యాచిలర్స్కి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే యాంబియన్స్ అంత ఏం లేవు, బ్యాచిలర్స్కి బడ్జెట్ ఇష్యూస్ కాబట్టి మాత్రం సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి, మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. స్టార్టర్స్ ఇంకా పాట్ బిర్యానీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, పులావ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకైతే ఎక్కువగా ఈరోజు అయితే మండి తిందామని వచ్చాం కాబట్టి మండి అయితే తిందాం. ఇక్కడ మండీస్ అయితే చాలా ఉన్నాయి, అందులో మనమైతే చికెన్ దమ్ మండి అయితే చూద్దాం. 2 పర్సన్స్కి అయితే 300 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే మనం అదైతే తీసుకుందాం. ఇక్కడైతే మన మండి అయితే వచ్చేసింది. మన మండీలో చూసుకుంటే 4 దమ్ పీసెస్ ఇచ్చారు, అలాగే గ్రేవీ ఒకటి ఇచ్చారు, దాంతోపాటు 2 లాలీపాప్స్ ఇచ్చారు, మయోనీస్ కూడా ఇచ్చారు. ఇదైతే తినేసి తర్వాత మనం ఏదైతే స్టేడియం అనుకున్నామో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇదైతే చూద్దాం. ఇప్పుడైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మండి గురించి మాట్లాడుకోవాలంటే ఓకే, టేస్ట్ పరంగా వచ్చేసి ఓకే మనకైతే బాగుంటుంది. ఆ బడ్జెట్కి, క్వాంటిటీకి, టేస్ట్కి అయితే వర్త్ అనే నేను చెప్తున్నా. ఆ తర్వాత అయితే ఇప్పుడైతే మనం స్టేడియంకి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మ్యాచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది గాయస్. ఈ మ్యాచ్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి టైం నియర్లీ 10:20 అయిపోతుంది. ఇంక మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనమైతే హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇప్పుడైతే హాస్టల్కి వెళ్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.